ఇవాల్టి ఎడిటోరియల్ ఆర్టికల్లోకి వచ్చేస్తే టైటిల్ పాజిటివ్ డైరెక్షన్. పాజిటివ్ డైరెక్షన్ అని చెప్పి మనకి టైటిల్ చాలా ఈజీ టైటిల్ అది. ఇండియా మస్ట్ ఎన్ష్యూర్ గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ టాక్స్ విత్ చైనా. చైనాతో జరుగుతున్న చర్చల విషయంలో ఇండియా ఏం చేయాలి? ఇట్ మస్ట్ ఎన్ష్యూర్ గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ ఎన్ష్యూర్ చేయాలి, పారదర్శకత ఎన్ష్యూర్ చేయాలి. ఇండియా పారదర్శకత ఎన్ష్యూర్ చేయాలి చైనాతో జరుగుతున్న చర్చల విషయంలో. The 23rd meeting of the special representatives of India and China. ఇండియా చైనా యొక్క స్పెషల్ రిప్రజెంటేటివ్స్ యొక్క మీటింగ్ 23వ మీటింగ్ ఏదైతే ఉందో, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ అండ్ చైనీస్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ అండ్ సీనియర్ పోలిట్ బ్యూరో మెంబర్ వాంగ్ యీ. ఇండియా తరపున స్పెషల్ రిప్రజెంటేటివ్ ఎవరు? నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్. అలాగే వాళ్ళ వైపు నుంచి చైనీస్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ సీనియర్ పోలిట్ బ్యూరో మెంబర్ వాంగ్ యీ. వీళ్ళిద్దరి మధ్య జరిగిన 23వ మీటింగ్ వాజ్ ఎ మైల్ స్టోన్. అది ఒక మైలురాయిగా చెప్పొచ్చు ఇన్ ద రెస్టోరేషన్ ఆఫ్ టైస్. టైస్ అంటే సంబంధాలు, రెస్టోర్ అంటే టు బ్రింగ్ దమ్ బ్యాక్ టు ఎర్లియర్ స్టేట్. ఒకప్పుడు ఎలా ఉండేవో ఆ సిచ్యువేషన్కి మళ్ళీ సంబంధాలను తీసుకొచ్చే ఈ క్రమంలో ఇదొక మైలురాయిగా మనం చెప్పవచ్చు. అదొక జర్నీ. అంటే ఇండియా చైనా సంబంధాలు ఒకప్పుడు ఎలా ఉన్నాయో అలా తీసుకురావాలనే జర్నీలో ఉన్నాం మనం. ఆ జర్నీలో ఒక ఇంపార్టెంట్ మైలురాయిని మనం దాటాం. ఏంటి ఆ మైలురాయి? వీళ్ళిద్దరి మధ్య జరిగిన మీటింగ్. సిన్స్ అక్టోబర్ దిస్ ఇయర్, అక్టోబర్ తర్వాత ఈ జర్నీ స్టార్ట్ అయింది. ఈ జర్నీలో ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ని మనం టచ్ చేసాం. ఆల్దో ద మీటింగ్ ఆఫ్ ఎస్ఆర్స్ ఈజ్ అ స్టాండ్ అలోన్ ప్రాసెస్. ఇద్దరి మధ్య మీటింగ్ అనేది మొత్తం ఇటు ప్రైమ్ మినిస్టర్ అటు ప్రైమ్ మినిస్టర్ అందరూ కలిపి వెళ్ళే మీటింగ్ కాదు. అది స్టాండ్ అలోన్, ఇద్దరి మధ్య జరుగుతున్న ఒక సెపరేట్గా జరుగుతున్న ప్రాసెస్, స్టాండ్ అలోన్ ప్రాసెస్. అది వేరే దాంతో కలిసింది కాదు. అంటే ఒక లార్జర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో భాగం కాదు, అది సెపరేట్గా జరుగుతున్న మీటింగ్. అది మెంట్ టు లుక్ ఎట్ ద బ్రాడర్ బౌండరీ డిస్ప్యూట్. బ్రాడర్ బౌండరీ డిస్ప్యూట్ అంటే రెండు దేశాల మధ్య ఎల్ఈఏసీ దగ్గర, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర నడుస్తున్న బౌండరీ డిస్ప్యూట్ని క్లోజ్గా ఎగ్జామిన్ చేయడం. లుక్ ఎట్ అంటే క్లోజ్గా ఎగ్జామిన్ చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డ మీటింగ్ ఇది. అండ్ రిజాల్వ్ డిఫరెన్సెస్ ఓవర్ ద 3500 కిలోమీటర్స్ లాంగ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. 3500 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర మన రెండు దేశాలకి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ని రిజాల్వ్ చేయడంగా మనం పరిష్కరించుకునేలాగా వెళ్ళడం. ఇట్ హ్యాడ్ బీన్ పాస్డ్ సిన్స్ ది మిలిటరీ స్టాండ్ ఆఫ్ ఇన్ 2020. చూడండి, ఈ మీటింగ్ ఏదైతే ఉందో ఇది స్టాండ్ అలోన్ ప్రాసెస్ అయినప్పటికీ, meant to look at the broader boundary dispute and resolve differences over the 3500 kilometers long line of actual control అయినప్పటికీ కూడా ఇది 2020లో రెండు దేశాల మధ్య జరిగిన మిలిటరీ స్టాండ్ ఆఫ్ నుంచి ఆగిపోయింది, పాజ్ అయిపోయింది. స్టాండ్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? ఇంపాస్, స్టేల్మేట్, డెడ్ లాక్ అంటే ఒక పరిష్కారానికి నోచుకొని ఒక సమస్య, ప్రోగ్రెస్ సాధ్యపడని ఒక ప్రాబ్లమ్ని మనం స్టాండ్ ఆఫ్ అంటాం. సో 2020లో ఈ మిలిటరీ స్టాండ్ ఆఫ్ అంటే వాళ్ళు మన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ క్రాస్ చేసి లోపలికి వచ్చేసారు. సో దానివల్ల రెండు దేశాల మధ్య గొడవ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీటింగ్స్ అనేవి ప్రాపర్గా జరగట్లేదని కాదు, కానీ ఈ రెండు దేశాల మధ్య స్పెషల్ రిప్రజెంటేటివ్స్ మధ్య జరిగిన మీటింగ్ అనేది పాజ్ అయిపోయింది. దేర్ వర్ ఎ ఫ్యూ ఫస్ట్స్ టూ. సో ఈ మీటింగ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే కొన్ని ఫస్ట్ టైం చేసినవి కూడా ఉన్నాయి. The two men meeting in their capacities as SRs since 2019. 2019 నుంచి ఎస్ఆర్స్ అంటే ఏంటి? స్పెషల్ రిప్రజెంటేటివ్ కెపాసిటీలో వాళ్ళు కలవడం చాలా రోజుల తర్వాత జరుగుతోంది. ఆల్దో దే హ్యావ్ హెల్డ్ టాక్స్ ఇన్ ద ఇంటరిమ్. ఇంటరిమ్ అంటే ఈ మధ్యలో ఇద్దరి మధ్య చర్చలు జరిగినప్పటికీ కూడా ఎస్ఆర్స్ స్పెషల్ రిప్రజెంటేటివ్గా కలవడం అనేది ఇదే మొదటిసారి. సచ్ ఏ హై లెవెల్ విజిట్ టు చైనా, ఒక హై లెవెల్ విజిట్ టు చైనా జరిగి కూడా చాలా రోజులు అయిపోయింది. అండ్ ఆల్సో మిస్టర్ దోవల్ ట్రావెలింగ్ టు బీజింగ్ సిన్స్ 2020. సో ఈయన బీజింగ్కి వెళ్ళడం కూడా చాలా రోజుల తర్వాత ఇదే జరుగుతుంది. దిస్ ఇండికేట్స్, ఇది దేన్ని సూచిస్తుంది? ఇండికేట్ చేయడం అంటే సూచించడం. దేన్ని సూచిస్తుంది? దట్ ద డెసిషన్ టు హోల్డ్ ద ఎస్ఆర్ టాక్స్, స్పెషల్ రిప్రజెంటేటివ్ టాక్స్ హోల్డ్ చెయ్యాలి అన్న నిర్ణయం ఏదైతే ఉందో, as mandated by Prime Minister Narendra Modi and President Xi Jinping during talks in Kazan in October. అక్టోబర్లో కజాన్లో జరిగిన టాక్స్లో
ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ మరియు మోదీ, నరేంద్ర మోదీ మన ప్రైమ్ మినిస్టర్, వీళ్ళిద్దరు మ్యాండేటెడ్ బై అంటే డిక్టేటెడ్ బై అంటే వాళ్ళు చెప్పినట్టు. ఓకే, వాళ్ళ టాక్స్ మ్యాండేట్ అంటే అర్థం ఏంటంటే టు, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ బీన్ మ్యాండేటెడ్ టు డూ సంథింగ్ అన్నాం అనుకోండి, అర్థం ఏంటి, అది చెయ్యమని మీకు బాధ్యత అప్పగించారు. మ్యాండేటరీ అనే పదం తెలుసు కదా, మ్యాండేటరీ ఖచ్చితంగా చేయాల్సింది, మ్యాండేట్ అంటే ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత అని అర్థం. ఈజ్ a signal that with only LAC disengagement completed, New Delhi is willing to move ahead on other mechanisms for talks with Beijing without waiting for the next processes of de-escalation and de-induction. సో ఇది ఏ సిగ్నల్ అంటే LAC డిసెంగేజ్మెంట్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర డిస్ఎంగేజ్మెంట్, వాళ్ళ ట్రూప్స్ మన ట్రూప్స్ డిస్ఎంగేజ్ అంటే వెనక్కి వెళ్ళడం అనేది జరిగింది. అదొక్కటే కంప్లీట్ అయింది. అయితే న్యూఢిల్లీ అంటే ఇండియా ఈజ్ విల్లింగ్ టు మూవ్ అహెడ్ అంటే ముందుకు వెళ్ళడానికి ఇండియా విల్లింగ్నెస్ చూపిస్తోంది, అంటే ఉత్సాహం చూపిస్తోంది, ఇంట్రెస్ట్ చూపిస్తోంది ఆన్ అదర్ మెకానిజమ్స్ ఫర్ టాక్స్ విత్ బీజింగ్తో చర్చల విషయంలో మిగిలిన మెకానిజమ్స్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాము, వాటిని వదలొద్దని చెప్పి అడుగు ముందుకేయడానికి ఇండియా ముందుకెళ్తుంది. వితౌట్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ డీఎస్కలేషన్ అంటే ఒక్క ఎల్ఏసీ దగ్గర అయింది, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండానే అడుగులు ముందుకు వేయడానికి ఇండియా సిద్ధంగా ఉంది అని అర్థం. డీఎస్కలేషన్ అంటే అర్థం ఏంటం, ఎస్కలేషన్ అంటే ఒక సమస్య పెద్దదవడం, డీఎస్కలేషన్ అంటే సమస్య తీవ్రత తగ్గడం. ఓకే, ఇంటెన్సిటీ ఆఫ్ ఎన్ ఇష్యూ అనేది తగ్గడాన్ని డీఎస్కలేషన్ అంటాం. ఇండక్ట్ చేయడం అంటే జనాలను అక్కడ పెట్టడం, మేము ఇండక్ట్ చేసుకున్న టీంలోకి తీసుకోవడం అని అర్థం. ఇండక్షన్ అంటే బార్డర్ నుంచి ఈ ట్రూప్స్ని బయటికి తీసేసుకోవడం, డిసెంగేజ్మెంట్ లాగా అనమాట. ద టూ సైడ్స్ హ్యావ్ అగ్రీడ్ టు రీస్టార్ట్ ది కైలాష్ మానస్ సరోవర్ యాత్ర ఫ్రమ్ ఇండియా నుంచి కైలాష్ మానస్ సరోవర్ యాత్ర స్టార్ట్ చేయడానికి రెండు సైడ్స్ ఒప్పుకున్నాయి. బార్డర్ ట్రేడ్ ఇన్ సిక్కిం దగ్గర బార్డర్ ట్రేడ్ రీస్టార్ట్ చేయడానికి ఒప్పుకున్నాయి. అండ్ డేటా షేరింగ్ ఫర్ ట్రాన్స్ బౌండరీ రివర్స్, రెండు దేశాల్లో ప్రవహిస్తున్న నదులు ఉన్నాయి. లైక్ మీకు కశ్మీర్ లదాఖ్లో ప్యాంగాంగ్ సో రివర్ ఉంటుంది, ప్యాంగాంగ్ సో, ఈ రివర్ ఎక్సలెంట్ ఉంటుంది, భూతల స్వర్గంలో ఉంటుంది. ఇది నేను చూశాను, ఇది మన 3 Idiots సినిమా క్లైమాక్స్లో ఉంటుంది, మీరు చూసుంటారు. సో ఈ రివర్లో 1/3 పోర్షన్ ఇండియాలో ఉంటుంది, 2/3 పోర్షన్ చైనాలో ఉంటుంది. ఇలాంటి వాటి మనం ట్రాన్స్ బౌండరీ రివర్స్ అంటాం, అటు ఇటు ఉంటాయి. సో వాటికి సంబంధించి డేటా షేరింగ్ కావచ్చు, ఇలాంటి విషయాల్లో అడుగులు ముందుకు వేయాలని చెప్పి ఇండియా నిర్ణయించుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది. అదర్ సస్పెండెడ్ టైస్, సస్పెండెడ్ అంటే టెంపరీగా ఆగబడ్డ, టైస్ అంటే సంబంధాలు, ఇంక్లూడింగ్ డైరెక్ట్ ఫ్లైట్స్, రెండు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ కొన్ని ఆగాయి. బిజినెస్ అండ్ స్టూడెంట్ వీసా లిబరలైజేషన్, బిజినెస్ వీసా లిబరలైజేషన్ కావచ్చు. స్టూడెంట్ వీసా లిబరలైజేషన్ అంటే రెస్ట్రిక్షన్స్ తీసేయడం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లిబరలైజేషన్? రిమూవింగ్ రెస్ట్రిక్షన్స్. అండ్ జర్నలిస్ట్ ఎక్స్చేంజెస్, సో జర్నలిస్ట్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఆర్ ఆల్సో అండర్స్టూడ్ టు బి అండర్ డిస్కషన్, ఇవి కూడా డిస్కషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆన్ ది బౌండరీ క్వశ్చన్, బౌండరీ విషయానికి వస్తే ద డోవల్ వాంగ్ టాక్స్, సో వీళ్ళిద్దరి మధ్య జరిగిన టాక్స్ ఏవైతే ఉన్నాయో, చర్చలు ఏవైతే ఉన్నాయో, ఈల్డెడ్ అంటే గివెన్, ఈల్డ్ అంటే అర్థం ఏంటమ్మా గేవ్, ఈల్డ్ అంటే మీనింగ్ ఏంటి, ఈల్డెడ్ అంటే గేవ్ అని అర్థం, ఈల్డ్ అంటే గివ్ అని అర్థం. మనకి పంట దిగుబడి ఈల్డ్ అని అంటాం, అలాగే ఈల్డ్ అంటే సబ్మిట్, లొంగిపోవడం అనే మీనింగ్ కూడా వస్తుంది. దే హ్యావ్ ఈల్డెడ్ టు ఇంజూరీస్ అన్నాం అనుకోండి, అంటే ఇంజూరీస్కి లొంగిపోయారు, ఇంజూరీస్కి లొంగిపోవడం అంటే చచ్చిపోయారు అని అర్థం, వాటికి ఎదుర్కోలేక ఫైట్ చేయలేక చనిపోయారు అని మీనింగ్ వస్తుంది. ఈల్డ్ అంటే లొంగిపోవడం, చచ్చిపోవడం అనే మీనింగ్ ఉంది, ఇవ్వడం అనే మీనింగ్ ఉంది, దిగుబడి అనే మీనింగ్ కూడా ఉంది. వాట్ ద చైనీస్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ టర్మ్డ్ యాజ్ 6 consensuses, కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం, 6 విషయాల్లో ఏకాభిప్రాయం రెండింటికి కుదిరింది ఈ చర్చల ద్వారా మనకి అది తెలిసింది. అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రిఫర్ టు యాజ్ పాజిటివ్ డైరెక్షన్స్, వాళ్ళు 6 consensus అని రిఫర్ చేస్తే మన వాళ్ళు పాజిటివ్ డైరెక్షన్స్ అని చెప్పి ప్రెస్ రిలీజ్ ఇచ్చారు ఇన్ ఇట్స్ రిలీజ్. దీస్ ఇన్వాల్వ్, సో దీంట్లో ఏమేమి ఉన్నాయి, కంటిన్యూయింగ్ టు ఇంప్లిమెంట్ ది ఎల్ఏసి డీఎస్కలేషన్ ప్రాసెస్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర డీఎస్కలేషన్ ప్రాసెస్ అంటే టెన్షన్స్ని తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి కంటిన్యూ చేయడము. రివర్ట్ టు ది ఎస్ఆర్ ప్రాసెస్ ఆన్ రిజాల్వింగ్ ది బౌండరీ ఇష్యూ, ఎస్ఆర్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటి, స్పెషల్ రిప్రజెంటేటివ్ ప్రాసెస్ ఆన్ ది రిజాల్వింగ్ ది బౌండరీ ఇష్యూ అకార్డింగ్ టు ద 11 articles సెట్ అవుట్ ఇన్ ద 2005 అగ్రిమెంట్. 2005 అగ్రిమెంట్లో 11 articles రాసుకున్నారు, దాని ప్రకారం స్పెషల్ రిప్రజెంటేటివ్స్ మధ్య చర్చల ద్వారా సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేయడం. రివర్ట్ అంటే టు గో బ్యాక్ టు, మళ్ళీ దానికి వెళ్ళడం. స్ట్రెంగ్థెన్
కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఎట్ ద బార్డర్ అండ్ క్రాస్ బార్డర్ ఎక్స్చేంజెస్. బార్డర్ దగ్గర ఒకరికొకరికి నమ్మకాన్ని కలిగించడం. కాన్ఫిడెన్స్ అంటే ఏంటమ్మా? నమ్మకాన్ని కలిగించడం. మన మీద వాళ్ళకి, ఇండియా తప్పు చేయదని చైనాకి మనం నమ్మకం కలిగించాలి, చైనా తప్పు చేయదని చైనా మనకి నమ్మకం కలిగించాలి. వాటిని మనం కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అంటే, మెజర్స్ అంటే చర్యలు. మరియు ఎన్హాన్స్ కోఆర్డినేషన్ ఆఫ్ ద ఎస్ఆర్ ప్రాసెస్. కోఆర్డినేషన్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవ్వాలి. అండ్ ది వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ అండ్ ఇండియా చైనా బార్డర్ అఫైర్స్. ఇండియా చైనా బార్డర్ అఫైర్స్ విషయంలో కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్కి, అంటే ఎప్పటికప్పుడు ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకోవడానికి, ఒకరినొకరు సంప్రదించడానికి వర్కింగ్ మెకానిజం బిల్డ్ చేయాలి. టు ఫాలో అప్ అగ్రిమెంట్స్ అండ్ టు హోల్డ్ ద నెక్స్ట్ డోవల్ వాంగ్ టాక్స్ ఇన్ 2025 ఇన్ ఇండియా. అంటే ఇప్పటి వరకు ఏవైతే అనుకున్నామో అవి ఎంతవరకు జరిగాయి, వాటి మీద ఫాలో అప్ చేయడానికి, అవి ఏ స్టేజ్ వరకు ఉన్నాయి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ పని ఏంటి, ఇవన్నీ తేల్చడానికి 2025లో వీళ్ళిద్దరి మధ్య నెక్స్ట్ మళ్ళీ చర్చల్ని అరేంజ్ చేయడానికి ఒక వర్కింగ్ మెకానిజం అనేది ఉండాలి. బ్యాక్ ఎండ్లో ఆఫీసర్స్ వర్క్ చేస్తూ ఉండాలి అనేది అనదర్ ఆస్పెక్ట్. Got it? The optics and messaging of the SR meeting indicate a certain momentum in re-engagement after 4 years of serious military tensions and the suspension of regular contact, although bilateral trade continued to thrive. The optics అంటే ఏంటి? How it looks from the outside, అంటే బయటికి ఎలా కనిపిస్తుంది అనేదాన్ని ఆప్టిక్స్ అంటాం. అండ్ ద మెసేజింగ్ అంటే ఏ సందేశాన్ని ఇస్తుంది ఏంటి ఆఫ్ ది ఎస్ఆర్ మీటింగ్. సో ఎస్ఆర్ మీటింగ్, స్పెషల్ రిప్రజెంటేటివ్స్ మధ్య జరిగిన మీటింగ్ అనేది హౌ ఇట్ లుక్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ మెసేజింగ్ ఇట్ ఈస్ గివింగ్. ఇదేంటి ఇండికేట్ చేస్తుందంటే ఏ సర్టన్ మొమెంటమ్ ఇన్ రీ ఎంగేజ్మెంట్. రెండు దేశాల మధ్య 4 సంవత్సరాలుగా సీరియస్ మిలిటరీ టెన్షన్స్ ఉన్న ఈ పరిస్థితుల్లో ఓకే రీ ఎంగేజ్మెంట్ జరుగుతోంది, ఒక మొమెంటమ్ కనిపిస్తోంది, ఒక కదలిక, మొమెంటం అంటే ఒక కదలిక వస్తుంది. అలాగే రెగ్యులర్ కాంటాక్ట్ లేదు, ఇవేమీ లేదు, బైలేటరల్ ట్రేడ్ మాత్రమే థ్రైవ్ అవుతుంది. థ్రైవ్ అంటే చాలా బాగా పెరుగుతోంది. ఇది రెండు దేశాల మధ్య ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మాత్రం ఏమీ దెబ్బతినలేదు, అవి మాత్రం పెరుగుతున్నాయి, కానీ మిగిలినవన్నీ దెబ్బతిన్నాయి. అలాంటి పరిస్థితుల్లో రీఎంగేజ్ అయ్యే మూమెంటం మనకి ఇది ఇండికేట్ చేస్తుంది. ద మీటింగ్ కమ్స్ జస్ట్ అహెడ్ ఆఫ్ 2025. సో ఈ మీటింగ్ ఎప్పుడు వచ్చింది? ఇట్ కమ్స్ జస్ట్ అహెడ్ ఆఫ్ 2025, 2025కి కొంచెం ముందొచ్చింది. దట్ మార్క్స్ 75 years ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్. 75 సంవత్సరాల డిప్లొమాటిక్ రిలేషన్స్ని ఇది ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? అండ్ ఎ లైక్లీ విజిట్ టు చైనా బై మిస్టర్ మోదీ. డిప్లొమాటిక్ అంటే దౌత్యపరమైన సంబంధాలు అని అర్థం. యాజ్ ఇట్ హోస్ట్ ద నెక్స్ట్ SCO సమ్మిట్. సో చైనా నెక్స్ట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ని హోస్ట్ చేయబోతుంది. సో దానికి మోదీ గారు అటెండ్ అవ్వబోతున్నారు కూడా. సో అది కూడా మనకి రాబోతుంది. వైల్ రెస్టోరింగ్ ద లింక్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఇద్దరి మధ్య ఈ సంబంధాలని, రిలేషన్స్ని, లింక్స్ని రెస్టోర్ చేయడం ఇంపార్టెంట్ అయినప్పటికీ ఇట్ ఈస్ నెససరీ టు స్ట్రైక్ ఏ నోట్ ఆఫ్ కాషన్. మనం కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం. స్ట్రైక్ ఏ నోట్ ఆఫ్ కాషన్ అంటే అర్థం ఏంటి? జాగ్రత్త వహించాల్సిన అవసరం కూడా ఉంది. సో దట్ ద సిచ్యువేషన్ కాజ్డ్ బై ద అమాసింగ్ ఆఫ్ ట్రూప్స్, అంటే జనాల్ని, ట్రూప్స్ని, బలగాల్ని మోహరించడం, గ్యాదర్ చేయడం వల్ల వచ్చిన సిచ్యువేషన్, అండ్ LAC ట్రాన్స్గ్రెషన్స్ బై ద PLA, అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని వైలేట్ చేసి బౌండరీని క్రాస్ చేయడం. ట్రాన్స్గ్రెషన్ అంటే అర్థం ఏంటమ్మా? లైన్ క్రాస్ చేయడం, వైలేట్ చేయడం. PLA చేసిన ఈ పనులు ఏవైతే ఉన్నాయో ఇన్ 2020 ఈజ్ నాట్ రిపీటెడ్. అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడాల్సిన అవసరం కూడా ఉంది. అలా మనం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ద గవర్నమెంట్ మస్ట్ ఆల్సో ఎన్ష్యూర్ మోర్ ట్రాన్స్పరెన్సీ. ప్రభుత్వం కూడా ఏం చేయాలి? ఎక్కువ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకతను ఎన్ష్యూర్ చేయాలి. ఇన్ ఇట్స్ కన్వర్జేషన్స్ విత్ బీజింగ్తో జరిగే కన్వర్జేషన్స్లో ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు, ఏం ఒప్పుకున్నారు, ఏం ఒప్పుకోలేదు, ప్రతి విషయాన్ని క్లియర్గా ప్రభుత్వం తెలియజేస్తూ ఉండాలి. ట్రాన్స్పరెంట్గా విషయాన్ని తెలియజెప్పాలి. ఓవర్ ద ఫ్యూచర్ స్టెప్స్ ఇన్ నార్మలైజింగ్ టైస్. సంబంధాన్ని మళ్ళీ నార్మలైజ్ చేసే విషయంలో, టైస్ నార్మలైజ్ అంటే రెగ్యులర్ ఎప్పటిలాగే ఉండేలా చేసే విషయంలో ఏం చేయబోతున్నారు అనేది క్లియర్గా చెప్పాలి. ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. ద డిస్మాంట్లింగ్ ఆఫ్ బఫర్ జోన్స్ డిస్మాంటిల్ చేసే విషయంలో, డిస్మాంటిల్ అంటే కూలగొట్టడం. సో బఫర్ జోన్ అంటే ఏం చెప్పామా? ఇది బౌండరీ లైన్ అయితే ఎంతవరకు అయితే మనం ఉండమో, అంటే బలగాల్ని ఇక్కడ మోహరించకుండా ఇక్కడ వరకు ఈ స్పేస్ వదిలేయడం అనమాట. దట్ ఈస్ కాల్డ్ బఫర్ జోన్. సో ఆ బఫర్ జోన్స్ని డిస్మాంటిల్ చేసే విషయంలో కావచ్చు. రెస్టోరేషన్ ఆఫ్ స్టేటస్ కో అంటే టు 2020, 2020లో ఎలాంటి పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితికి మళ్ళీ రెస్టోర్ చేయడం. స్టేటస్ కో అంటే అర్థం ఏంటి? ప్రీవియస్లీ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్, 2020లో ఉండే సిచ్యువేషన్ మళ్ళీ రెస్టోర్ చేయడం. అండ్ మెకానిజమ్స్ ఫర్ ఫ్యూచర్ డిటరెన్స్. డిటరెన్స్ అంటే అర్థం ఏంటమ్మా? డిస్కరేజింగ్ ద అదర్ పర్సన్ ఫ్రమ్ అటాకింగ్ యూ. నీ మీద వాళ్ళు అటాక్ చేయకుండా డిస్కరేజ్ చేయడాన్ని డిటరెన్స్ అంటాం.
సో రేపొద్దున చైనా మళ్ళీ తప్పు చేయకుండా మనపైకి రాకుండా ఎటువంటి మెకానిజమ్స్ తీసుకోవాలి అనే విషయం కావచ్చు, ఎగ్నెస్ట్ అగ్రెషన్ అట్ ద ఇండియా చైనా బార్డర్లో చైనా మళ్ళీ ఇలా చేయకుండా ఎటువంటి డిటరెన్స్ మెకానిజమ్స్ మనం బిల్డ్ చేస్తాము అనే విషయంలో కూడా మనం అడుగులు వేయాల్సిన అవసరాలు అనేవి ఉన్నాయి. ఓకే, ఇవన్నీ గవర్నమెంట్ చేసిందని కాదు, చెయ్యాలి అని ఆర్టికల్ ఫైనల్గా చెప్తుంది. ఐ హోప్ ఇట్స్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. సో రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ మనం గమనిస్తే టోన్ ఆఫ్ ది ఆథర్. సో టోన్ ఎలా ఉంది, రోజు ఒకటే టోన్, క్రిటికల్ అన్నాం. కానీ ఈరోజు మీరు గమనించారా, ఆథర్ ఎవరిని తిట్టలేదు, ఎవరిని క్రిటిసైజ్ చేయలేదు. మరి ఆథర్ ఏం మాట్లాడారు, పాజిటివ్గా మాట్లాడారు. టైస్ అనేవి సంబంధాలు మెరుగుపడ్డాయి. ఈ రెండు ఎస్ఆర్స్ మధ్య ఇప్పటివరకు చర్చలు జరగలేవు, ఇది మొదటిసారి జరిగాయి, దీంట్లో రకరకాల యాక్సెప్ట్ చేశాము, అన్నీ పాజిటివ్గా మాట్లాడుకుంటూ వచ్చారు. సో ఇట్ ఈస్ ఆప్టిమిస్టిక్ టోన్. మరి మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి, వాట్ ఈజ్ మెయిన్ ఐడియా, ఏ థీమ్ విచ్ ఈజ్ రిపీటెడ్. ఏ థీమ్ అయితే మళ్ళీ రిపీట్ అవుతుందో, దేని గురించి అయితే త్రూఅవుట్ ద ప్యాసేజ్ మాట్లాడుతూ వచ్చారో, దట్ ఈజ్ యువర్ మెయిన్ ఐడియా. ఏంటది, ద నీడ్ ఫర్ ఇండియా అండ్ చైనా టు ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద డిప్లొమాటిక్ టాక్స్ చెప్పొచ్చు. ద గ్రోయింగ్ ఎకనామిక్ ట్రేడ్, ఇది మెయిన్ ఐడియా కాదు. లాంగ్ స్టాండింగ్ బౌండరీ డిస్ప్యూట్, అవుట్కమ్ ఆఫ్ 2020 మిలిటరీ స్టాండ్ ఆఫ్. సో దీని యొక్క ఏది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఇది మీరు ఆన్సర్ పెడతారు, నేను పెట్టను. ఐ వాంట్ యూ టు ఆన్సర్ దిస్. ఐ వాంట్ యూ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో మీరు పెట్టాలి, ఎందుకంటే కొంచెం అన్నీ దగ్గరగా ఉన్నాయి. సో ఏది కరెక్ట్ ఆన్సరో మీరు పెడతారు. నేను ఒకటి ఎలిమినేట్ చేశాను, బిట్వీన్ ఏ, సి అండ్ డి, ఈ మూడింట్లో ఏది మెయిన్ ఐడియాగా తీసుకోవచ్చో మీరు నాకు చెప్పండి. నెక్స్ట్ ఇన్ఫరెన్స్ అంటే అర్థం ఏంటి, ఆర్టికల్లో ఇచ్చిన దాని ప్రకారం మనం ఏం గెస్ చేయొచ్చు లేదా ఏం డెడ్యూస్ చేయొచ్చు, ఇచ్చిన దాని ప్రకారం మనం ఏం కన్క్లూజన్ తీసుకోవచ్చు. ద మిలిటరీ టెన్షన్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా విల్ కంటిన్యూ ఇండెఫినెట్లీ. నో, బోత్ ఇండియా అండ్ చైనా ఆర్ మేకింగ్ ప్రోగ్రెస్ టువర్డ్స్ నార్మలైజింగ్. ఎస్, రెండు దేశాల మధ్య ప్రోగ్రెస్ అనేది నడుస్తోంది అని తెలుస్తుంది మనకి. అంటే ఇప్పటి వరకు గొడవలు ఉన్నాయి, యాక్సెప్టెడ్, కానీ ఇకపై అవి తగ్గుతాయి. ఒక అడుగులు రెండు వైపులు కూడా రిలేషన్స్ రీఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో యువర్ ఆన్సర్ ఈస్ బి. అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్. వాట్ అజంప్షన్ డస్ ది ఆథర్ మేక్ ఇన్ ది ఆర్టికల్. సో ఆథర్ ఆర్టికల్లో ఏదైతే చెప్తున్నారో దాని వెనకాల ఆయన ఏ అజంప్షన్తో ఉన్నారు. అజంప్షన్ అనేది బయటికి కనపడదు, ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన ఏ అజంప్షన్తో ఉన్నారో అని మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పలానా ఆయన దగ్గరికి వెళ్ళడం నీకు హెల్ప్ చేస్తారని చెప్పారు అనుకోండి, అజంప్షన్ ఏంటి, అతను మంచోడు అని. పలానా ఆయన దగ్గరికి వెళ్తే నీకు హెల్ప్ అవుతుందంటే అర్థం ఏంటి, ఆయన మంచోడు అనే అజంప్షన్తో ఉన్నట్టు. అతను మంచోడని నువ్వు భావించావు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళని చెప్పావు, అలాగా. సో ఆర్టికల్లో ఆయన ఏదైతే చెప్పారో దాని వెనకాల అజంప్షన్ ఏంటి. చైనా ఈజ్ విల్లింగ్ టు రిజాల్వ్ ఇట్స్ డిస్ప్యూట్స్ విత్ ఇండియా త్రూ మిలిటరీ మీన్స్ ద్వారా చైనా డిస్ప్యూట్ రిజాల్వ్ చేయాలనుకుంటుందా. నో. ఇండియాస్ కంప్లీట్ కంట్రోల్. నో. డిప్లొమాటిక్ టాక్స్ విల్ లీడ్ టు సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఇన్ రిజాల్వింగ్ బౌండరీ ఇష్యూ. అవునా కాదా, రెండు దేశాల మధ్య బౌండరీ ఇష్యూ రిజాల్వ్ అవ్వాలంటే ఒకే ఒక్క మార్గం ఏంటి, డిప్లొమాటిక్ టాక్స్. ఎలా చెప్తున్నాం అది మీరు గమనించండి. ఇప్పుడు డిప్లొమాటిక్ టాక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి, రెండు దేశాల మధ్య స్పెషల్ రిప్రజెంటేటివ్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. సో స్పెషల్ రిప్రజెంటేటివ్స్ మధ్య చర్చలు జరుగుతుంటే హిందూ వాడు చాలా ఉత్సాహంగా పాజిటివ్గా మాట్లాడాడు. అంటే అర్థం ఏంటి, స్పెషల్ రిప్రజెంటేటివ్స్ మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి మొదలైతే ఆటోమేటిక్గా సమస్య పరిష్కారం అవుతుందని ఆథర్ నమ్ముతున్నాడు. అందుకని దాని గురించి పాజిటివ్గా రాశాడు ఇవాళ ఆర్టికల్లో. ఆథర్ ఎందుకు పాజిటివ్గా రాశారు, చర్చలు స్టార్ట్ అయ్యాయి అంతే, దానికే మొత్తం పాజిటివ్గా ఎందుకు రాశారు. హీ బిలీవ్స్ దట్ డిప్లొమాటిక్ టాక్స్ వల్లే సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ అనేది వస్తుందని ఆయన నమ్ముతున్నారు కాబట్టి దట్ ఈస్ హిజ్ అజంప్షన్. సో ఈ డీపర్ థాట్ ప్రాసెస్ అనేది మీకు బిల్డ్ అయితే మీరు చింపేస్తారంతే, మిమ్మల్ని కొట్టేవాడే లేడు. చైనా విల్ నాట్ ఇంటర్ఫియర్, నో బడీ నోస్. ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డిస్కస్డ్ ఇన్ ద ఆర్టికల్. ఆర్టికల్లో డిస్కస్ చెయ్యని విషయం ఏమిటి, ఆర్టికల్లో డిస్కస్ చెయ్యని అంశం ఏమిటి చూడండి ఒకసారి. ఏం డిస్కస్ చేయలేదు ఆర్టికల్లో. రిజంప్షన్ ఆఫ్ కైలాష్ మానస్ సరోవర్ యాత్ర డిస్కస్ చేశారు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. సస్పెన్షన్ ఆఫ్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఇది కూడా డిస్కస్ చేశారు, సో ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు.
ఇండియా స్ట్రాటజీ ఫర్ కౌంటరింగ్ చైనీస్ మిలిటరీస్ అగ్రెషన్ తెలీదు. ఇండియా స్ట్రాటజీ ఏంటో డిస్కస్ చేయలేదు. ఏది డిస్కస్ చేయలేదో అది కరెక్ట్ ఆన్సర్. ఇది డిస్కస్ చేయలేదు. ఇలా మీరు ప్లాన్ చేసుకోవాలని ఆర్టికల్ సలహా చెప్పింది కానీ ఇండియా స్ట్రాటజీ ఏంటో ఆర్టికల్లో డిస్కస్ చేయలేదు. ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్ ఇంకొకటి, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఆఫ్ ద నెక్స్ట్ దోవల్ వాంగ్ టాక్స్ ఇన్ 2025? 2025లో మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య మీటింగ్ జరగబోతుంది. దాని ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఏంటి? టు ఎండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మిలిటరీ ఎంగేజ్మెంట్ విత్ ఇండియా అండ్ చైనానా? టు రివ్యూ అండ్ ఇంప్లిమెంట్ ప్రీవియస్లీ అగ్రీడ్ అపాన్ మెకానిజమ్సా? టు డిస్కస్ న్యూ ట్రేడ్ అగ్రిమెంట్స్? ఇది కాదు. నెగోషియేట్ పర్మనెంట్ పీస్ ట్రీటీ? ఇది కూడా కాదు. మరి ఈ రెండిట్లో ఏమవుతుంది? ఆన్సర్ ఇస్ దిస్, టు రివ్యూ అండ్ ఇంప్లిమెంట్. ఇంతకుముందు ఏవైతే ఒప్పుకున్నామో, అగ్రీ అయ్యామో వాటిని రివ్యూ చేసి ఇంప్లిమెంట్ చేయడం అనేది నెక్స్ట్ పాసిబుల్ అవుట్కమ్ ఆఫ్ నెక్స్ట్ దోవల్ వాంగ్ టాక్స్. వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్. డీఎస్కలేషన్ మీరు పెట్టేస్తారు ఆన్సర్. డీఎస్కలేషన్ ఆన్సర్ ఏంటో 7 బ్రాకెట్లో ఆన్సర్ పెట్టి నాకు కామెంట్స్లో పెట్టండి. నేను మళ్ళీ చెప్పను, చాలా చాలా ఈజీ వొకాబులరీ డీటెయిల్డ్గా కవర్ చేశాం మనం. అలాగే డెటరెన్స్ పదే పదే చెప్పాను. 8 అని పెట్టి ఆన్సర్ పెట్టండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డెటరెన్స్ యాజ్ పర్ ది ఆర్టికల్. నెక్స్ట్ వచ్చేసి డిస్మాంటిల్. మీరు పాజ్ చేయండి, పాజ్ చేసి మొత్తం చూడండి. 9 బ్రాకెట్లో ఆన్సర్ పెట్టండి. 7, 8, 9 మధ్యలో ఇంకోటి కూడా మెయిన్ ఐడియా కూడా ఇవాళ నేను ఆన్సర్ చేయలేదు. అవుట్ ఆఫ్ 9 క్వశ్చన్స్ నేను 5 ఆన్సర్ చేశాను, 4 మీకు విడిచిపెట్టాను. సో ఈ 4 కరెక్ట్ ఆన్సర్స్ ఏంటనేది మీరు నాకు కామెంట్స్లో పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఎర్రర్ స్పాటింగ్ గురించి అడుగుతున్నారు. ఇవాళ ఎర్రర్ స్పాటింగ్ కూడా పెట్టాను. సో ఇప్పుడు 2 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఈ 2 సెంటెన్సెస్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, ఏ పార్ట్లో ఎర్రర్ ఉందని మీరు ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. ది ఆప్టిక్స్ అండ్ ద మెసేజింగ్ ఆఫ్ ద SR మీటింగ్ ఇండికేట్స్ ఏ సర్టెన్ మొమెంటమ్. ఆప్టిక్స్ అంటున్నాము, మెసేజింగ్ అంటున్నాము. ఇది ప్లోరల్ కదా మరి. ఆప్టిక్స్ అండ్ ద మెసేజింగ్, ఆప్టిక్స్ అండ్ ద మెసేజింగ్ మరి 2 చెప్తున్నాం కాబట్టి ప్లోరల్ అవుతుంది కాబట్టి ఎస్ రాకూడదు కదా. ఇట్ ఇండికేట్ అనాలి. సో యువర్ ఆన్సర్ ఈజ్ బి. ఎందుకంటే సబ్జెక్ట్ ప్లోరల్ ఉన్నప్పుడు వర్బ్కి ఎస్ అనేది రాదు, వర్బ్కి చివర ఎస్ అనేది రాదు. ఎప్పుడు ఎస్ వస్తుంది? థర్డ్ పర్సన్ సింగులర్. సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ అండ్ సింగులర్ అవ్వాలి. అండ్ సెంటెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్కి అప్పుడు వర్బ్కి ఎస్ లేదా ఈఎస్ అనేవి యాడ్ అవుతాయి. ఊరికే యాడ్ చేసేయకూడదు. సింగులర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సింగులర్ కాదు, ప్లోరల్ కాబట్టి ఇండికేట్స్ రాకూడదు. నెక్స్ట్ చూడండి. దీస్ ఇన్వాల్వ్ కంటిన్యూయింగ్ టు ఇంప్లిమెంట్ ది LAC de-escalation process and revert to the SR process on resolving the boundary issue according to 11 articles set out in 2005 agreement. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే హిందూలోనే తప్పిచ్చారు. సో నేను ఎర్రర్ క్రియేట్ చేయాల్సిన అవసరం రాలేదు. హిందూలోనే డైరెక్ట్గా తప్పిచ్చారు. దీస్ ఇన్వాల్వ్ అంటే ఏదో చెప్తున్నాడు, ఇన్వాల్వ్ అవుతున్నాయి. దీస్ అనేది ప్లోరల్ కాబట్టి ఇన్వాల్వ్ బాగానే ఉంది, తప్పులేదు. అంటే ఏంటి? కొన్ని మెజర్స్ గురించి చెప్తున్నాడు. 1, 2, 3, 4 అని. ఒకటేంటి? కంటిన్యూయింగ్ టు ఇంప్లిమెంట్. రెండోది ఏంటి? రివర్ట్ టు SR ప్రాసెస్. ఈ రెండింటిని గమనించండి. 1, 2 ఈ రెండింటిని గమనించండి. ఈ రెండింటి మధ్య ఏం లోపిస్తుంది? ప్యారలల్ స్ట్రక్చర్ అనేది లోపిస్తుంది. ఇక్కడ కంటిన్యూయింగ్ టు ఇంప్లిమెంట్ అన్నప్పుడు ఇక్కడ ఏం రాయాలి? రివర్టింగ్ టు అనాలి. రివర్టింగ్ టు ది SR ప్రాసెస్ అనాలి. సో ప్రతి దగ్గర కూడా ఆ ఇంగ్ ఫామ్తో కంటిన్యూ చేయాలి. దీస్ ఇన్వాల్వ్ కంటిన్యూయింగ్ టు ఇంప్లిమెంట్ అండ్ రివర్టింగ్ టు ది SR ప్రాసెస్ అండ్ స్ట్రెంథనింగ్, ఎన్హాన్సింగ్, మొత్తం సెంటెన్స్ అంతా అది మెయింటైన్ చేయాలి. దాన్నే ప్యారలల్ స్ట్రక్చర్ అంటాం. ఇక్కడ ప్యారలల్ స్ట్రక్చర్ మెయింటైన్ అవ్వకుండా మార్చేశాడు. ఎందుకంటే యూఆర్ టాకింగ్ అబౌట్ మల్టిపుల్ స్టెప్స్. ఒక స్టెప్ LAC de-escalation ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయడం, ఇంకో స్టెప్ SR ప్రాసెస్కి రివర్ట్ అవ్వడం. సో రెండింటిని ఒకే స్ట్రక్చర్లో మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేయకుండా ఒకటి ఇంగ్ ఫామ్తో, ఇంకోటి నార్మల్ వర్డ్తో పెట్టారు కాబట్టి యువర్ ఆన్సర్ ఈజ్ దిస్. ఈ పోర్షన్ సి అనేది తప్పు ఉంది. రివర్టింగ్ టు అని పెట్టాలి. రివర్ట్ టు అనడం తప్పు. ఇది యాక్చువల్గా హిందూలోనే తప్పు వచ్చింది.
సో మనం కొత్తగా నేను క్వశ్చన్ క్రియేట్ చేయాల్సిన అవసరం రాలేదు, అది యాజ్ ఇట్ ఈస్గా మనం వాడేసుకోవచ్చు. ఐ హోప్ ఇట్స్ క్లియర్. బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ సేల్ రన్ అవుతుంది బ్యాంక్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ కోసం. ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది. ఒకవేళ మీరు ఓన్లీ షార్ట్ టర్మ్ కావాలన్న ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఐ రికమెండ్ గోయింగ్ ఫర్ లాంగ్ టర్మ్. బ్యాంక్ ఇన్ఫినిటీ ఫుల్ కోర్స్ 12,000 రూపీస్కి మీకు వస్తుంది. దీంట్లో ఫౌండేషన్ క్లాసెస్, మెయిన్స్ క్లాసెస్, టెస్ట్స్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్స్. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ మీకు డీల్ చేస్తారు. సో నేను వచ్చేసి మీకు ఇంగ్లీష్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ చెప్తాను. శర్మ సార్ వచ్చేసి మీకు క్వాంట్ అండ్ రీజనింగ్ చెప్తారు. సో ద బెస్ట్ 4, ఈ 4 సబ్జెక్ట్స్ మీకు డీల్ అయిపోతాయి. కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి మా యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ డీల్ చేస్తారు. సో యూజ్ చేసుకోండి. దెన్ యూ హ్యావ్ సాఫల్య. మాకు బేసిక్స్ వచ్చు అనుకున్న వాళ్ళకి ఒక 3,000 తగ్గుతుంది ఫీజు. మీకు ఫౌండేషన్ క్లాసెస్ తప్పించి మిగిలినవన్నీ ఇచ్చేస్తాం. ఇది మెయిన్స్ ప్రోగ్రామ్. ఇది ఓన్లీ ఇంగ్లీషే వీక్ అనుకునే వాళ్ళు ఇంగ్లీష్ ఇన్ఫినిటీకి లైఫ్ టైం ప్రోగ్రామ్తో మీరు రావచ్చు. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ డౌన్లోడ్ ద యాప్ ఫర్ ఫ్రీ వొకాబులరీ క్విజెస్. వొకాబులరీ ఇప్పుడు ఏదైతే మీరు చదువుతున్నారో దీనిపైన ఫ్రీగా నేను క్విజెస్ పెడతాను. ఈ పీడిఎఫ్స్ పైన మీకు ఎంత వచ్చో అని మీరు చెక్ చేయడానికి క్విజెస్ పెడతాను. అది యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫ్రీ వొకాబులరీ, ఫ్రీ ఎడిటోరియల్ వొకాబులరీ క్విజ్ అని కోర్స్ క్రియేట్ అవుతుంది. ఈ సెషన్ అయిపోగానే నేను చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు క్విజ్లు రోజు రాసుకోవచ్చు. ప్రతిరోజు ఈ పీడిఎఫ్ బేస్ చేసుకొని క్విజ్ పెడుతూ ఉంటాం. మీరు హ్యాపీగా ఫ్రీగా క్విజెస్ రాసుకునే అవకాశం అనేది కల్పిస్తున్నాం. యూజ్ చేసుకోండి. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.